గాయపడ్డ సింహం దెబ్బకి థియేటర్లో నరకం చూశాను. స్పూఫ్లు పెడితే నవ్వు రావాలి, ఏడుపు కాదు. ఏం కామెడీ సినిమాలో ఏమో, నవ్వు తెప్పేయకపోగా ఫుల్ తలనొప్పి వస్తున్నాయి. స్పూఫ్లు పెట్టేసి సినిమా తీయాలనేది ఇంట్రెస్టింగ్ ఐడియానే, చాలాసార్లు చాలా మంది చేశారు. కానీ దానికి ఒక తలా తోక ఉండాలి కదండి. అండ్ ఇంకా మెయిన్ థింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అయితే బొక్క బొక్కస్య బొక్కో బిహారే. ఒక టికెట్కి 100 సినిమాలు అనేలాగా ఇక్కడ ఒక టికెట్కి కొన్ని సినిమాలు వేశారు. కేజీఎఫ్, సలార్, పోకిరి, బొమ్మరిలు అండ్ ఇంకో 2 3 ఉంటాయి. వీటిని బేస్ చేసుకుని ప్లాట్ లైన్ అల్లారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అవి ఏదైతే చెయ్యాలో అది చెయ్యకపోవడం. కంప్లీట్ గా స్పూఫ్స్ మీదే డిపెండ్ అయ్యారు. ఇక్కడ డైలాగ్స్ లో అండ్ క్యారెక్టర్స్ లో ఆ వరల్డ్ బిల్డింగ్ లో ఏం చేయలేదు. జేడి చక్రవర్తి గారిని తీసుకున్నారనే గానీ ఆయన క్యారెక్టర్ అసలు రాసింది అయితే లేదు. చేతబడి బ్లాక్ మ్యాజిక్ చెయ్యాలనే హీరో గ్యాంగ్ ఓ పక్క, జేడీ క్యారెక్టర్ ఇంకో పక్క. వీళ్ళు ఇక్కడ కంప్లీట్ గా సిల్లీ కామెడీ వేలో నరేట్ చేసినా బాగుండేదేమో. కానీ అటువైపుకు వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ నార్మల్ రూట్ లోకి వస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇట్స్ లైక్ గాయపడ్డ సింహం కాదు, గమ్యం లేని సింహం లాగా. నిజంగా కామెడీ చచ్చిపోతుంది మాస్టర్. న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ నవ్వించలేకపోతున్నారు. వాళ్ళు ఫ్రెండ్స్ గ్యాంగ్ తో కూర్చున్నప్పుడు వేసుకుని జబర్దస్త్ ఆటో పంచులు వేసుకుని నవ్వుకునేవి సినిమాలో పెడుతున్నారు. చూసుకునేటోడికేమో దీనికంటే మా ఫ్రెండ్స్ గ్యాంగ్ లో పడే జోక్సే బెటర్ గా ఉంటాయి కదా అనుకుంటున్నారు. ఇంకేముంటుంది చెప్పండి. జోక్స్ వెయ్యాలని కాకుండా కొద్ది క్యారెక్టర్ నుంచి లాక్కురండి. నాకు తెలిసి అవే కొద్దిగా ప్రజెంట్ క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వన్ లైనర్స్ జోక్స్ అంటామంటే ఎక్స్ట్రా జబర్దస్త్ కి రైమ్స్ కి దూరంగా ఉండండి. పర్ఫార్మెన్స్ వైస్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అందరూ. ఫైనల్లీ గోతులో పడ్డ సింహం. మీ ఇష్టం మరి. గాయపడ్డ సింహం మీకు ఎలా ఉంది కింద కామెంట్స్ లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.